నమస్కారం, వెల్కమ్ టు 80 పల్స్. దురంధర్ సినిమా గురించి బాలీవుడ్లో అత్యంత భయంకరంగా ప్రాపగండా నడుస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు బాలీవుడ్ అంతటికి దావుద్ ఇబ్రహీం అనే వ్యక్తి ఇచ్చిన ఫండ్స్తో నడిచిన బాలీవుడ్ ఇప్పుడు అదే దావుద్ ఇబ్రహీంను ఒక అంటే చేతగాని విధవగా చూపించారు కదా దురంధర్ సినిమాలో. దానిపైన ఆ డీ కంపెనీ ఏదైతే ఉందో ఆ డీ కంపెనీ కానీ బాలీవుడ్ కానీ బాగా మండిపడుతుంది. దాని గురించి మీరు వివరణ చెప్తారా? దురంధర్ అనేది యాక్చువల్గా బాలీవుడ్ చరిత్రలో ఒక బ్లాక్ బస్టర్ హిట్ మాత్రమే అయి ఉంటే అసలు ఇంత డిస్కషన్ జరిగేది కాదు. దురంధర్ అనేది దావూద్ ఇబ్రహీం కోణంలో చూసినట్టు ఇప్పుడే కాదు, అసలు మొత్తం పాకిస్తాన్ లో ఉండే ఉగ్రవాద మార్కెట్, ఉగ్రవాద మాఫియా, అక్కడ ఉండే ఉగ్రవాద టెర్రరిస్ట్ ఎకోసిస్టమ్ ఎట్లుంటుందో చూపించడంలో దురంధర్ సక్సెస్ అయింది. నేనేమంటానంటే దురంధర్ 2లో బడే సాబ్ అని చెప్పి దావూద్ ఇబ్రహీం ని మంచం పట్టినట్టుగా చూపించారు కదా, దాన్ని చూపించిన వెంటనే చాలా మంది ఉలిక్కిపడి చాలా ఏమంటారు టెన్షన్ పడ్డట్టుగా అనిపించింది. ఎందుకు అంటే ఎగ్జాక్ట్లీ దావూద్ ఇబ్రహీం పరిస్థితి ఇప్పుడు ఎట్లుందో డైరెక్టర్ చూపించగలిగిండు, అది ముఖ్యం. ఇప్పుడు మామూలుగా ఊహించి చూపించినప్పుడు ఏమవుతుందంటే దావూద్ ఇబ్రహీంకి ఇప్పుడు తెల్ల జుట్టు ఉందా, లేకపోతే ముసలోడయ్యాడా, లేకపోతే చర్మం ముడతలు పడిందా, మంచం పట్టుకున్నాడా, లేచి నడవగలుగుతున్నాడా, ఇటువంటివన్నీ ఎగ్జాక్ట్లీ తెలిసే అవకాశం లేదు. గూగుల్లోకి వెళ్ళి దావూద్ ఇబ్రహీం అంటే ఎప్పుడో దశాబ్దాల కిందటి ఫోటోలు 2, 3 వస్తాయి. అప్పటికి దావూద్ ఇబ్రహీం ఏజ్ 40 కూడా ఉండదు, 50 లోపు ఉంటాడు. ఆ ఫోటోలని తీసుకొని చూపించాలి అనుకుంటే అట్లా చూపించలేరు. సో ఇక్కడ దురంధర్ సినిమాలో జరిగింది ఏంటంటే దర్శకుడు ఆదిత్య ధర్ ఎగ్జాక్ట్లీ 2026లో దావూద్ ఇబ్రహీం పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉన్నాడు, మనోడి ఆరోగ్యం ఏంటి, ఎట్లాంటి పరిస్థితి, ఎట్లాంటి కండిషన్ లో ఉన్నాడు, చావుకి ఎంత దగ్గరలో ఉన్నాడు, ఇవన్నీ ఒక అంచనాకు వచ్చేలాగా ప్రేక్షకులకు చూపించాడు. ఈ ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ కి ఎట్లా వచ్చింది అనేది ఇప్పుడు చాలా మందికి దావూద్ ఇబ్రహీం కోసం పనిచేసే బాలీవుడ్ లో ఉండే వాళ్ళందరికీ ఒకలాంటి ఉలుక్కు వచ్చి అంటే జలక్లాగా తగిలింది అనమాట. అంతేకాకుండా ల్యారీ అని చెప్పేసి కరాచీ నగరంలో ఉండే ఒక ఏరియా, ఆ ఏరియాలో ఉండే గ్యాంగ్ వార్స్ గురించి సినిమా తీసుంటే ఇంత సెన్సేషన్ అయ్యేది కాదు. సహా మన స్వదేశీ నెగిటివ్ శక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు యూపీలో ఆ వ్యక్తిని కానీ లేకుంటే ఇప్పుడు దావూద్ ఇబ్రహీం వీళ్ళందరినీ అంటే అక్కడ పాకిస్తాన్ లో వాళ్ళకంటే మనోళ్ళు ఎక్కువ ఉలికి పడడం కనిపిస్తుంది ఇక్కడ. అదే చెప్తున్నాను, అంటే మనకు ఒక సినిమాలా కాకుండా పూర్తిగా ఒక అంటే దురంధర్ సినిమా తీసిన ఆదిత్య ధర్రే ఒక రా ఏజెంట్ ఏమో అనే డౌట్ వచ్చి అంత డీటెయిల్స్ చూపించింది దాన్ని. అవునవును, ఖచ్చితంగా చాలా డీటెయిల్స్, ప్రతిదీ డీటెయిల్స్ అన్నమాట. ఎవరి జుట్టు ఎంత పొడుగుంది, ఎవరి బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఎవరిని చంపుతారు, ఎవరితో కుట్ర చేస్తారు, ఎవరు మారువేషంలో ఉంటారు, ఇవన్నీ అంత డీటెయిల్ గా చూపించడంతో ఇప్పుడు చాలా మందికి దురంధర్ అనే సినిమా కంటే ఎక్కువ అయిపోయింది. సినిమా కాదు అది, సినిమా కంటే ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. అందుకని ఈ మధ్య మనం చూసినాం కదా, రణ్వీర్ సింగ్ ని కూడా తొక్కే ప్రయత్నం చేసింది బాలీవుడ్. దురంధర్ లో నటించి ఇప్పుడు షారూక్, షారుఖ్, అమీర్ కంటే పెద్ద స్టార్ అయిపోయింది. మొన్నటి వరకు రణ్వీర్ కపూర్ తో ఈక్వల్ గా చూసేవాళ్ళు రణ్వీర్ సింగ్ ని. కానీ ఇప్పుడు రణ్వీర్ సింగ్ అనేవాడు ఈ కపూర్లు లేకపోతే ఖాన్లు వీళ్ళందరికంటే 10 మెట్లు ఎక్కువ ఎక్కేసి తిరుగులేని ఒక సూపర్ స్టార్ అయిపోయింది. అందుకని ఫర్హాన్ అఖ్తర్ అనేవాడు ఏం చేసిండు, ఆ యూనియన్ దగ్గర పోయి ఇతను డాన్ 3లోంచి తప్పుకున్నాడు కాబట్టి 45 కోట్లు కావాలి, అట్లనే ఇతన్ని బ్యాన్ చేయాలి అని ఏదేదో చెప్పిండు. చివరికి నేను లీగల్ యాక్షన్ తీసుకుంటాను, కోర్టుకు పోతాను అనేసరికి ఆ యూనియన్ ఏదైతే ఉందో వాళ్ళు అట్లాంటిది ఏం లేదు, మేము రిక్వెస్ట్ మాత్రమే చేసినాం, ఇప్పుడు ఆ బ్యాన్ లేదు ఏం లేదని చెప్పి చేతులు ఎత్తేయడం జరిగింది. అంటే దురంధర్ అనేది ఒకటి, దురంధర్ అనే సినిమా ఇప్పుడు ఏం జరిగింది అంటే దురంధర్ వర్సెస్ బాలీవుడ్ లాగా మారిపోయింది. మొత్తం బాలీవుడ్ ఒకవైపు, దురంధర్ ఒకవైపు మారిపోయింది. అంతేకాకుండా ఇటువంటి సినిమాలు మళ్ళీ రాకుండా చేసే అవకాశం ఉంటది అంటారా అన్న? అక్కడ నేనేం చెప్తానంటే ఇది బాలీవుడ్ లో వచ్చిన ఒక మార్పు కాదు, ఢిల్లీలో మోడీ ప్రభుత్వం వచ్చిన మార్పు తర్వాత క్రమక్రమంగా వచ్చిన మార్పు. సో దురంధర్ లాంటి సినిమాలు ఆగిపోవాలి అంటే ఢిల్లీలో మోడీ సర్కార్ లాంటి సర్కార్లు ఉండకూడదు. రేపు మళ్ళీ యూపీఏ లాంటి సోనియా ప్రభుత్వమో
లేకపోతే మన్మోహన్ ప్రభుత్వమో అంతకు ముందున్న రాజీవ్ ఇందిరా ప్రభుత్వాల్లో ఉంటే బాలీవుడ్ లో కూడా మళ్ళీ హిందూ ముస్లిం బాయ్ బాయ్, అట్లనే హిందూ స్వామీజీలు విలన్లు, ఇటువంటి సినిమాలు వస్తాయి. పీకే అని ఒకటి తీసింది కదా అమెరికన్ పీకే కావచ్చు, లేకపోతే ఇట్లాంటి వాళ్ళు చాలా సినిమాలు తీస్తుంటారు ఎప్పుడు రెగ్యులర్ గా. సో అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు నిజాలు చూపిస్తే మాట్లాడడం మరీ కామెడీగా అనిపిస్తుంది అన్న. ఉంటది కదా సహజంగా ఆ దురద మంట అనేది ఉంటుంది. బర్నాల్ సేల్స్ పెరగాలంటే ఇట్లాంటి వాళ్ళకి ఇది మంట తప్పదు కదా. ఇంకొకటి ఈ డీ కంపెనీ కూడా అంటే అదొక ప్రాపగండా లాగా మాట్లాడుతుంది కదా, దాని గురించి మీరు ఏమైనా చెప్తారా? ఏమంటుంది డీ కంపెనీ అంటే దురంధర్ సినిమా అనేది ఒక ప్రాపగండా, అది జరిగింది కాదు, ఒక నెగిటివ్ ప్రాపగండాని సినిమా లాగా తీశారు అని అది ఒక అలిగేషన్ చేస్తుంది కదా. దురంధర్ సినిమా ప్రాపగండా మూవీ అని మన వాళ్ళు కాదు, ఇది ది కాశ్మీర్ ఫైల్స్ నుంచి మొదలు పెడితే కేరళ స్టోరీ వరకు అన్నిటికీ ప్రాపగండా మూవీ అని ట్యాగ్ తగిలేసి బురద జల్లడం అనేది మన దేశంలో రెగ్యులర్ గా జరుగుతుంది. ఆ పని చేసే ఒక వర్గం ఉంది, వాళ్లకు ఏమంటారు, పాకిస్తాన్ ని గొప్ప దేశంగా చూపించే సినిమాలే నచ్చుతాయి తప్ప పాకిస్తాన్ లో జరిగే నిజమైన ఉగ్రవాదం చూపిస్తే వాళ్ళు తట్టుకోలేరు. అయితే వీళ్ళు మన ఇంటి దొంగలు ఇట్లా మాట్లాడటము, దావూద్ ఇబ్రాహిం సంబంధించిన డీ కంపెనీ ఉలికి పడడము, ఇవన్నీ పక్కన పెడితే జర్మనీలోకి వచ్చిన ఒక యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో మనవాడు కూడా ఒక ప్రాపగండా అని చెప్పేసి ఒక వీడియో తీస్తే ఎప్పుడు లేని రివర్స్ అటాక్ జరిగింది, కామెంట్స్ డిసేబుల్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అతని పైన ఒక కేసు కూడా అయింది కదన్న. అసలు దురంధర్ అనేది ప్రాపగండా మూవీ నేను నిరూపిస్తా అని చెప్పి తొడగొట్టి ఒక వీడియో చేస్తే ఎప్పుడు ఆహా ఓహో అని భజన చేసే వాళ్ళందరూ కూడా ఉతికి ఆరేయడంతో కామెంట్స్ డిసేబుల్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ విధంగా ఎందుకు జరిగింది అంటే దురంధర్ అనేది ఎవరో ప్రాపగండా చేస్తే నచ్చి చూసిన సినిమా కాదు, రియల్ గా ఉగ్రవాద ప్రపంచంలో ఏం జరుగుతుంది, టెర్రరిస్టులు ఎవరెవరితో ఏ విధంగా ప్రవర్తిస్తారు, అక్కడ ఉండే డైనమిక్స్ ఏంటి, ఇవన్నీ చూపించడం జరిగింది. ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ సత్య అనే ఒక సినిమా తీస్తేనో, కంపెనీ అని ఒక సినిమా తీస్తేనో, డీ కంపెనీ అని, ఇటువంటి సినిమాలు తీస్తే మెచ్చుకున్న వాళ్ళు అప్పుడు మెచ్చుకున్నప్పుడు ఎవరేం ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు దురంధర్ తీసినప్పుడు ఎందుకు వచ్చింది సమస్య అంటే దురంధర్ సినిమాని హిందూ ముస్లిం ఇష్యూగా చూస్తున్నారు. దురంధర్ సినిమాలో అసలు ఇండియన్ ముస్లింస్ కి సంబంధించిన విషయమే లేదు. అతిక్ అహ్మద్ లాంటి వాళ్ళు ఐఎస్ఐతో దుబాయ్ ఏదైతే ఉందో సేఫెస్ట్ కంట్రీ అని మాట్లాడుకునేది, వరల్డ్ లో సేఫెస్ట్ కంట్రీ అని మాట్లాడే దుబాయ్ ఏదైతే ఉందో ఆ దుబాయ్ లో క్రిమినల్స్ అంతా దాక్కుంటారు అనేది అది అంటే ఇది దీంట్లో ఒక పాయింట్ చూపిస్తారు ఒక టైంలో. సో ఆ దుబాయ్ గురించి మనం మాట్లాడుకుంటే ఏం మాట్లాడచ్చు అన్న, అంటే సేఫెస్ట్ కంట్రీ అని చెప్తా ఉంటారు, బట్ క్రిమినల్స్ అంతా దుబాయ్లో దాక్కుంటారు, దుబాయ్లో తలదాచుకుంటారు అనేది కూడా ఒకటి పాయింట్ రైజ్ అవుతుంది ఇక్కడ. ఇది కొత్త విషయం ఏం కాదు, మనం న్యూస్ ఫాలో అవుతుంటే అసలు ఇప్పుడు షార్జాలో క్రికెట్ మ్యాచెస్ అయితే కదా, షార్జా కప్ అని చెప్పి, ఈ క్రికెట్ లో షార్జా కప్ లో వెనుక కూడా దావూద్ ఇబ్రాహిం ఉంటాడు అనేది బహిరంగ రహస్యం. దావూద్ ఇబ్రాహిం ఉండేది పాకిస్తాన్ లోనా దుబాయ్ లోనా అనేది కూడా డౌటే. కొన్ని రోజులు దుబాయ్ లో ఉండి అప్పుడు పాకిస్తాన్ కి షిఫ్ట్ అయ్యాడని కూడా చెప్తారు. కాబట్టి దుబాయ్ కి పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళతో లింకులు ఉండడము, అట్లనే బాలీవుడ్ కి సంబంధించిన వాళ్ళకు దుబాయ్ లో ఆస్తులు ఉండడము, ఇవన్నీ కూడా చాలా మామూలు విషయాలే. దుబాయ్ లో, యుఏఈలో, అట్లనే షార్జా లాంటి ప్రాంతాలలో షారుఖ్ ఖాన్ కి కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఉట్టి షారుఖ్ ఖాన్ కి కాదు, బాలీవుడ్ లో ఉండే చిన్న చిత్క ఆర్టిస్టులకు కూడా అక్కడ ఒక ఇల్లో, విల్లానో లేదంటే అపార్ట్మెంటో ఏదో ఒకటి ఉంటది అక్కడ. ఎందుకుంటున్నాయి వీళ్ళకందరికి అంటే ఈ మాఫియా హవాలా డబ్బులంతా అక్కడ పెడుతుంటారు. అక్కడ వీళ్ళకు ట్యాక్స్ కూడా, అంటే నువ్వు క్రిమినల్ డబ్బులా అదే ఇదే అనే క్వశ్చన్ కూడా చేయరు. దుబాయ్ సేఫెస్ట్ కంట్రీ అనడంలో సందేహం లేదు. ఎవరికి సేఫ్ అంటే అక్కడ ఉండే పౌరులకి సేఫే తప్ప అది దుబాయ్ భారతదేశానికి సేఫ్ అని ఎవరు చెప్పలేదు. దుబాయ్ భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఎప్పటి నుంచో ఒక కేంద్రంగా ఉంటుంది. అయితే ఈ విషయంలో దుబాయ్ ప్రభుత్వాన్ని మనం తప్పుపట్టగలిగే అవకాశం కొంతవరకే ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఇప్పటికీ రాచరికం ఉంటుంది. కాబట్టి వీళ్ళు చేసే భారత వ్యతిరేక కార్యకలాపాలు కొంతవరకు తెలిసి జరుగుతాయి, కొంతవరకు తెలియకుండా జరుగుతాయి.
భారతదేశానికి దుబాయ్ ప్రభుత్వం అధికారికంగా శత్రువు కాదు, పాకిస్తాన్ లాగానో టర్కీ లాగానో చైనా లాగానో కాదు. కానీ ఆ నేల మీద నుంచి మనకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయి అనేది దురంధర్ వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చింది. కానీ అంతకు ముందు నుంచే తెలుసు మన వాళ్ళకి, మన ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలుసు, సామాన్య ప్రజలకు కూడా పెద్ద ఆశ్చర్యకరమైన విషయంగానే నేనైతే అనుకోవట్లేదు.